వెల్కమ్ టు సాయి స్టడీ సర్కిల్. ఈరోజు మనం ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి ప్రధానంగా ఏ సబ్జెక్టుల మీద ఫోకస్ చేయాలనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 4 పిల్లర్స్ ఆఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదా ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ప్రధానంగా చదవాల్సినటువంటి సబ్జెక్టులు ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం కనుక గమనిస్తే జాగ్రఫీ అనేటువంటి సబ్జెక్ట్ని ప్రధానంగా చదవాల్సి ఉంటుంది. ఈ జాగ్రఫీ సబ్జెక్ట్కి ఎలైడ్గా అనుబంధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి సబ్జెక్టు, తెలుగులో దాన్ని విపత్తు నిర్వహణ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. అదేవిధంగా ఈవీఎస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇంకొక ఎలైడ్ సబ్జెక్టు దాన్నే ఎన్విరాన్మెంట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. రెండో సబ్జెక్టు హిస్టరీ. ఈ హిస్టరీలో ప్రధానంగా మనం కనుక గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కేవలం భారతదేశ చరిత్ర చదివితే మాత్రం సరిపోతుంది. అదే రాష్ట్ర గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కన్సర్న్డ్ ఆ స్టేట్కి సంబంధించినటువంటి హిస్టరీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ వన్ పాలిటీ. ఈ పాలిటీ సబ్జెక్ట్ని కనుక మనం గమనిస్తే దీనికి కూడా కొన్ని అనుబంధ లేదా ఎలైడ్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. అవి ఐఆర్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని అర్థం, అంతర్జాతీయ సంబంధాలు. దానితో పాటు గవర్నెన్స్, దానితో పాటు ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ, దీన్ని ఏపీ బైఫర్కేషన్ అనే పేరుతో కూడా పిలవటం జరుగుతుంది. ఇక చివరిగా ఎకానమీ. ఈ ఎకానమీని గురించి మనం కనుక గమనిస్తే హిస్టరీ లాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కేవలం భారతదేశానికి సంబంధించిన ఇండియన్ ఎకానమీ చదివితే సరిపోతుంది. అదే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఆ కన్సర్న్డ్ స్టేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎకానమీ కూడా చదవాలి. సో ఇక్కడ మనం రాసుకున్నటువంటి, మనం బోర్డు మీద రాసినటువంటి ఈ సబ్జెక్టులు కనుక గమనిస్తే ప్రధానమైనటువంటి సబ్జెక్టులు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. ఓకేనా. మనం కనుక గమనిస్తే ప్రజాస్వామ్యానికి, డెమోక్రసీకి 4 పిల్లర్స్ ఉంటాయి అంటారు. అంటే ఏదైనా ఒక భవనం నిలబడాలంటే ప్రధానంగా 4 మూల స్తంభాలు ఉంటాయి. అదే ప్రజాస్వామ్యానికి అయితే ప్రభుత్వంలో భాగమైనటువంటి కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, దానితో పాటు న్యాయశాఖ ఉంటుంది. దాంతోపాటు ప్రజల్ని, వార్తాపత్రికల్ని 4th పిల్లర్గా పిలవడం జరుగుతుంది డెమోక్రసీకి. ఇక్కడ మనం సాధించాలనుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఏదైతే ఉందో దానికి 4 పిల్లర్స్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. ఈ 4 సబ్జెక్టులకి ఎలైడ్గా ఉన్నటువంటి సబ్జెక్టులు కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం జరుగుతుంది. సో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఈ 4 సబ్జెక్టులే ప్రధానంగా చదవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.